రమాదేవి పక్కా ప్లాన్ తోనే కావని చెప్పి ప్రేమ్ సమ్మెట్కి వెళ్లకుండా చేయడం చామంతి గమనిస్తే అర్థమవుతుంది. కావని చెప్పేసి డోర్ అంతా ఓపెన్ చేసి ఉంటుంది. అలాగే దావన్ లోపల రావడం అంతా గమనిస్తుంది. రమాదేవి చామంతి ముందు యాక్ట్ చేస్తుంది. తన చేతులు కాళ్ళు కారణంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా దావన్ వచ్చి రమాదేవి అలా కొడుతూ ఉంటుంది. కానీ రమాదేవి ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. అలాగే కొడుతున్న సరే తట్టుకొని అలాగే బాధగా మౌనంగా ఉంటుంది. చామంతి అంతా గమనిస్తుంది, చూస్తుంది. అంటే డోర్లు ఓపెన్ చేశాను, దావలని వచ్చేసాయి, నేను చూసుకోలేదు అంటూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి నేను దావమని తీసుకొస్తాను అని చెప్పి చామంతి మెల్లింగా బయటకు వెళ్తుంది. ఇంకా ఒక్కసారిగా రమాదేవి ఇంకా దావన్ కూడా తట్టుకొని ఒకసారి పైకి లేసి దావన్ అంతా తోలుతూ ఉంటుంది. అబ్బా అబ్బా చిరాకు పడుతుంటుంది. ఒకేసారి ఒళ్ళంతా దావన్ కొట్టడం వల్ల గోక్కుంటుంది. ఒక్కసారిగా చామంతి డోర్ ఓపెన్ చేసి ఇంకంతా గమనిస్తుంటుంది. అంటే నా డౌట్ తప్పు కాదు అనమాట. అంటే ఇదంతా మీరు ఆడుతున్న నాటకమా? ఇప్పుడే ప్రేమ్ బాబుకి చెప్తా అని చెప్పింది చామంతి అంటూ మెల్లింగా డోర్ క్లోజ్ చేసి ఇంకా ప్రేమ్ తిరిగి వెళ్తుండదు. వీళ్ళొక రమాదేవి అదే పని దావంతో పనిలో ఉంటుంది. అసలు మీ అమ్మగారికి ఏమీ కాలేదు, ఇంకో చెయ్యి కాలు పడిపోయినట్టు నాటకం ఆడుతున్నారు అంతే అని చామంతి అనగానే, అయినా అమ్మ అలా ఎందుకు నాటకం ఆడుతుంది అని ప్రేమ అనగానే, మీరు సమ్మెట్కి వెళ్ళకూడదని చెప్పేసి ప్లాన్ వేశారు. ఇదిగో ఆవిడ మిమ్మల్ని గెలకుండా చేస్తున్నారు, కావాలంటే మీరే వచ్చి మీ కళ్ళతో చూడండి, మీకు అది తెలుస్తుంది, పదండి బాబు అని చెప్పి ప్రేమ్ చేయి పట్టుకుని చామంతి ఇంకా రమాదేవి రూమ్ తీసుకొస్తాడు. అక్కడ రమాదేమో మర్చిపోయి అదే పనిగా దాని తోలుకుంటుంది. అప్పుడే చామంతి ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చూపించబోతూ ఉంటుంది.